జస్టిస్ అడగకుండా ఇష్యూని పక్కదో పట్టించేటటువంటి ప్రయత్నం 3 ఛానళ్ళు తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్నాయి. జాన్ బెన్నీ లింగం గారు ఏం మాట్లాడారో వినండి. ఆయన మాట్లాడిన మాటల్లో కాంట్రవర్సీకి సంబంధించినటువంటి మాటలు ఉన్నాయా, లేకపోతే అంత భావోద్వేగ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా చట్టాల పట్ల క్రైస్తవుడికి ఎంత నిబద్ధత ఉందో, ఎంత గౌరవం ఉందో దాన్ని గురించి ఆయన ఏ విధంగా మాట్లాడారు అనేటటువంటిది ఒకసారి మనం చూద్దాం. వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులంటే కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించే వాళ్ళగా కనపడుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మా బైబిల్ అయితే నేర్పించలా, మేము చట్టాలను గౌరవిస్తున్నాం, చట్టాలకు లోపడ్డాం. ఇదివరకట్లాగా కొడితే కొట్టించుకుని వెళ్ళిపోము, ఆ హక్కు పరిరక్షించుకునే యుద్ధం మేము చేస్తాం, ఆ అవకాశాన్ని మేము వినియోగించుకుంటాం అని చెప్పారు ఆయన. కత్తులు తీసుకుని సమాజాన్ని భయభ్రాంతానికి గురి చేసేటటువంటి వ్యక్తులు, వాళ్ళ కారు కోతులు మీకు కనబడం, వాటిని గురించి మీరు డిబేట్లు పెట్టరు. ఆయన మరణం ప్రపంచాన్ని తల్లడిల్ల చేస్తే ఆయన మరణం విషయంలో మా భావోద్వేగాలు మీకు రచ్చలా కనిపిస్తున్నాయా? మా బాధ మీకు రచ్చలా కనిపిస్తుందా? ఈ టీవీ ఛానళ్ళు చేస్తున్నటువంటి రచ్చ ఏదైతే ఉందో, రచ్చ మేం కాదు చేసేది. ఇదిగో మూర్తి, మేం కాదు రచ్చ చేసేది నువ్వు.